హాయ్ ఫ్రెండ్స్. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు రకరకాల ఉపదేశాలు చేశాడు. ధర్మరాజా, అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. తన మందిరానికి సమీపంలో ఉన్న చిలుకతో ఆ రాజుకు అభిమానం ఏర్పడింది. అభిమానం కాస్త ప్రేమగా మారింది. ఇలా కాలం కొనసాగుతుండగా ఆ చిలకకి ఒక సంతానం కలుగుతుంది. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు రోజు. రోజు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకుంటున్న రాజకుమారుడికి ఎందుకో ఆ చిట్టి చిలుక పైన కోపం వస్తుంది. అంతే, అమాంతం దాన్ని కాలు కింద ఏమిసి చిదిమి చంపేస్తాడు. అదంతా చూసిన తల్లి చిలుక కోపాన్ని అణచుకోలేక వెంటనే తన పదునైన గోళ్ళతో ఆ బ్రహ్మదత్తుని కుమారుని కళ్ళను పొడి చేస్తుంది. దాంతో ఆ రాజకుమారుడు కాస్త గుడ్డివాడయ్యాడు. చిలుక అంతటితో ఆగకుండా నేరుగా రాజు దగ్గరికి పోతుంది. వెళ్ళి, రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నీ కుమారుణ్ణి గుడ్డివాణ్ణి చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతానంటుంది. ఆ చిలక మాటలు విన్న రాజు, నువ్వు అన్నది నిజమేను, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నా కుమారుడు నీ బిడ్డను చంపేశాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించుకో తప్పదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి నీవు వెళ్ళాల్సిన అవసరం లేదు. జరిగినదేదో జరిగిపోయింది. దయచేసి ఇకనైనా మన ఇద్దరం స్నేహంగా ఉందాం అంటాడు రాజు. ఆ చిలక, రాజా, ఇప్పుడు నీ మనసులో నా పైన స్నేహం, ఇష్టం, ప్రేమ అన్నీ ఉండొచ్చు. కానీ నీ కుమారుడు నేను గుడ్డివానిగా మార్చేశాను. కాబట్టి నా పైన నీకు ఎప్పుడైనా పగ ఏర్పడుతుంది. రాజా, ఎదుటివారిపైన ఎన్నో రకాలుగా మనకు పగ ఏర్పడవచ్చు. అందులో 4 చెప్తాను విన్ను. మొదటిది, ఇతరుల భూమిని మనం ఆక్రమించుకున్నప్పుడు. రెండవది, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల. మూడవది, ఆడవారి మధ్య మాట పెరగడం వల్ల. 4, ఎదుటివారి మనసును గాయం చేయడం వల్ల. ఇలాంటి సంఘటనల వల్ల వచ్చిన పగ ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. రాజా, నీ తీయనైన మాటలు నమ్మి నేను ఇక్కడ ఉండలేను. నీలో పగ నన్ను ఎప్పుడైనా అంతం చేస్తుంది అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది చిలక. కాబట్టి రాజు అనేవాడు ఆ చిలకలాగా తన జాగ్రత్తలో తను ఉండాలి. తన రాజ్యంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. శుతిమెత్తగా మాట్లాడుతున్నట్టు కనిపించాలి, కానీ తన జాగ్రత్తలో తను ఉండాలి. ఎవరితో హద్దులు దాటి చనువుగా మెదలకూడదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరిన మంట, పూర్తిగా చల్లారని మంట, ఈ మూడింటితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది అంటూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పి కథ ముగించాడు.